అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 4 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పుకి మొదలు కావచ్చు, తక్కువగా అంచనా వేయకు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫిబ్రవరి 4 వారం బుధవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వవసు నామ సంవత్సరము, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము. ఈ రోజున సూర్యోదయము ఉదయము 6:51 సూర్యాస్త సమయము 6:08 చంద్రోదయము 8:35 చంద్రాస్త సమయము 8:59. ఈ రోజున తిథి తదియ. ఫిబ్రవరి 4 రాత్రి 12:40 నుంచి ఫిబ్రవరి 5 రాత్రి 12:09 వరకు తదియా తిథి ఉంటుంది. తదుపరి చవితి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము పూర్వ పాల్గొని ఫిబ్రవరి 3 రాత్రి 10:10 నుంచి ఫిబ్రవరి 4 రాత్రి 10:12 వరకు పూర్వ పాల్గొని ఉంటుంది. తదుపరి ఉత్తర పాల్గొని ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి. ఫిబ్రవరి 5 ఉదయం 4:19 వరకు. తదుపరి కన్యా రాశి. యోగము అతిగంట ఫిబ్రవరి 4 రాత్రి 2:38 నుంచి ఫిబ్రవరి 5 రాత్రి 1:04 వరకు ఉంటుంది. తదుపరి సుకర్మ ప్రారంభమవుతుంది. కరణము వనిజ ఫిబ్రవరి 4 మధ్యాహ్నం 12:20 వరకు. తదుపరి భద్ర ఫిబ్రవరి 5 రాత్రి 12:10 వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 6:11 నుంచి ఉదయం 7:47 వరకు. మరల రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున ఉదయం 5:37 నుంచి ఉదయం 7:16 వరకు వర్జము వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1:54 వరకు. గుళిక కాలం ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 5:15 నుంచి 6:03 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 3:59 నుంచి సాయంత్రం 5:35 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:05 నుంచి సాయంత్రం 6:31 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:22 నుంచి మధ్యాహ్నం 3:07 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము సర్పరూపమండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. నహుషుడికి విమోచనం ఎవరి ద్వారా లభించింది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. అలాగే పంచాంగం ప్రకారం ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఫిబ్రవరి 4 రాత్రి 10:12 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఫిబ్రవరి 4 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.